తల్లి కాంగ్రెస్లో ఎదిగి పిల్ల కాంగ్రెస్లో నేతగా భావించబడుతున్న వైసీపీ అధినేతకు కూడా 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని బాధ పెట్టి వేధించి మమ్మల్ని బాధ పెట్టిన వైసీపీ నేత కూడా హెచ్చరిస్తున్నా, ఇంతవరకు సహనంతో ఉన్నాము. ఈ సహనాన్ని మంచితనం పెరికితనం కాదు, మౌనం చేతగానితనం కాదు. మరీ చెప్తున్నా, ఇప్పటి నుంచి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి మా ఎదుగుదలకు అడ్డం వస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మేము వెనకాడమని మరీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మనిషి చనిపోతేనే 14 ఏళ్ళు జైలు శిక్ష. కానీ నన్ను 20 ఏళ్ళ నుంచి వేధించిన గ్రామ పెద్దలకు, మా పార్టీ పెద్దలకు ఒకటే చెప్పదలుచుకున్నా, మీరందరూ నా జీవితంతో ఆడుకోకపోయినా సహకరించకపోయినా మీ అభిష్టం మేరకే ప్రవర్తించినానే తప్ప నా సొంత ఆలోచనతో ముందుకు పోలేదు. ఈ రోజు నుండి నాకు సహకరిస్తారని కోరుకుంటూ గ్రామ పెద్దలకు, సొసైటీ నడుపుకుంటున్న అధ్యక్షులకు, గ్రామ శ్రేయస్సు కోరుతూ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న వివిధ పార్టీ అధ్యక్షులకు, నా శ్రేయస్సు కోరి ప్రజల సమాజంలో ఉన్న ప్రజలకు అందరికీ చేతులెత్తి ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనం తెలియ. అందరికీ నమస్తే. ఈరోజు మనము గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి తిరుమలేష్ గౌడ్ దగ్గర మనం ఉన్నాము. మనకు సంజన గౌడ్ కుమారుడుగా అందరికీ సుపరిచితం వెల్దుర్తిలో. నమస్తే తిరుమలేష్ గౌడ్. నమస్కారం. ప్రస్తుతం రాజకీయం అనేది చాలా హీట్ గా ఉంది. అందరూ కూడా స్థానిక ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు చూస్తే మరి మీరు కూడా ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేస్తున్నారు. మరి మీరు ఏమన్నా రాజకీయాలకు వచ్చే ఉద్దేశం ఉందా? మా నాన్న నుంచి మా ఒంటనే రాజకీయం అనేది ఉంది. గతంలో వారసత్వం అనేది కొనసాగుతూ ఉండడం వల్ల డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కావాలని, ప్రతి నాయకుడు కూడా వాళ్ళ కొడుకు ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందని ప్రతి నాయకుడికి కోరికే ఉంటుంది. తండ్రి సహకారం ఉన్నా లేకపోయినా నిస్వార్థంగా 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ పార్టీ పెద్దల సహకారంతో దేనికైనా సిద్ధం, కుటుంబ సభ్యుల మీదైనా దేనికైనా సిద్ధపడి ప్రజలకు సేవ చేసే భాగ్యం పోగొట్టుకోనని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది మీ కుటుంబీకులే చాలా మంది మేము సర్వీస్ చేస్తాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని కొత్తగా వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? మా ఒంటనే రాజకీయం ఉందని మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాము. మా బెడ్ లో భాగమైన మా రాజకీయ ప్రజల ఆశీస్సులతో ముందుకు పోతామే కానీ ఇతరుల మీద ఆధారపడి గ్రామ పెద్దల ఆశీస్సులతోనే ముందుకెళ్తూ, పార్టీ పెద్దల ఆశీస్సులతో ముందుకెళ్తూ ప్రతి చోట నా సొంత నిర్ణయం, ఇండిపెండెంట్ నిర్ణయం కాకుండా ప్రతి ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ పెద్దలు, గ్రామ పెద్దల శ్రేయస్సు కోరి ప్రజలకు పాదాలకు నమస్కరించైనా మేము రాజకీయంలో కొనసాగుతాం. కానీ నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి ఏ వ్యక్తి వదులుకోడు. రాముడు ఆచరించాడు కాబట్టి రాముడు దేవుడైనాడు. రావణాసుడు ధర్మం తప్పినాడు కాబట్టి రాక్షసుడైనాడు. మీకు రావణాసులను కాదు, రాముని ఆదర్శంగా తిరిగి రాజకీయాలకు వచ్చినామే కానీ తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినామని ఈ రోజు ఒక వ్యక్తి వచ్చానని చెప్పి ఆ వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మరి మీరు కూడా సర్వీస్ చేస్తున్నారు, మరి మీరు కూడా ఎలిజిబిలిటీ కదా ఏదైనా పదవికి, మీరు ఎందుకు మరి పదవులలోకి రావడం లేదు? మా పార్టీ పెద్దల సహకరించినా నేను ఒక్కడిని మా కుటుంబం తరపున ప్రజలతో ఆశీస్సులతో సొసైటీలో భాగమై సేవ చేసే అవకాశం నాకు వచ్చినందుకు మా కుటుంబ పెద్దలు వాళ్ళ అవసరాల కోసం 2019లో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సమీప బంధువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆస్తుల పంపకాలలో వాళ్ళతో తిరిగి పార్టీ భారాన్ని, పార్టీ బాధ్యతను నా మీద వేసి దాయాదులైతేనే స్వలాభం కోసం అందరు వేరే పార్టీలో తిరుగుతూ ఈ రోజు ఆస్తులు ఆదాయాలు సంపాదించిన తర్వాత నాకు పోటీగా వస్తామంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన కర్మ అవసరం నాకు లేదు. కొత్త రాజకీయాలు కావాలి, కొత్తగా రాజకీయం చేస్తాము, మేము ఇక్కడ వెల్దుర్తిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అంటున్నారు మీ వంశీకులు. మరి మీరు 20 సంవత్సరాల నుంచి మీరు సర్వీస్ చేస్తున్నారు. మరి సర్వీసు మీరు చేస్తూ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు పదవి ఆశించడంలో ఆంతర్యమేమి? అసమర్థుడు పరిపాలన దక్షుడైతే ప్రజలు ఆలోచిస్తారు. మా పార్టీ పెద్దలు ఏవైనా తప్పులు చేసింటే అది వారి కర్మకే వదిలేస్తూ
నీవు పార్టీ పరంగా ఉన్నాను కాబట్టి, నిస్వార్థంగా సేవ చేశాను కాబట్టి, భవిష్యత్తులో మా పార్టీ ఒక కుటుంబం లాగా భావించి మేమందరం కలిసి నిర్ణయం తీసుకొని ముందుకు పోతామే. కానీ ఇటువంటి కొత్తగా వచ్చిన వారికి, కొత్తగా సేవ చేసుకునే వారికి ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయే కానీ వారికి అడ్డంకులు కలిగించకుండా ఎప్పుడైనా కానీ ప్రజల శ్రేయస్సే కోరుకుంటాం. పార్టీ పెద్దలు, గ్రామ పెద్దల అభిష్టం మీదకే మీ ముందుకు పోతూనే ఉంటాం. కానీ ఇతరులకు సమాధానం చెప్పే స్థితికి మీ దిగజారకూడదని మేము కోరుకుంటాం. మరి మీ కుటుంబీకులే చాలా మంది ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా వెల్లుతులో ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు కదా. మరి ఇంకా అందరూ కూడా మేము మా పదవి కావాలంటే ఒకటే వర్గానికి ఎన్ని పదవులని వస్తాయి? డాక్టర్ చదివిన వ్యక్తికి డాక్టర్ డిగ్రీ ఇస్తారు, ఇంజనీర్ చదివిన వ్యక్తికి ఇంజనీర్ డిగ్రీ ఇస్తారు. అట్లా 25 సంవత్సరాల నుంచి సేవ చేసిన వ్యక్తికి పార్టీ పెద్దలు గాని, గ్రామ పెద్దలు గాని వాళ్ళు డిగ్రీ ఇచ్చి మ్యాటు ప్రజలు మార్కులు వెయ్యాలే తప్ప ఈ రోజు ఒక వ్యక్తి వచ్చాడని సమాజంలో నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మరి మీరు ఇప్పుడు ఏమైనా పదవి ఆశిస్తున్నారా? భవిష్యత్తు మా కుటుంబం నిర్ణయిస్తే భవిష్యత్తుని నేను ఊహించడం తప్పు కాబట్టి, ఈ లోకం ఉన్నంత వరకు రాముడు ఉంటాడు కాబట్టి, నేను బతుకున్నంత వరకు, నా ఊపిరినంత వరకు ప్రజా శ్రేయస్సుకి పదవులు ఉన్నా లేకపోయినా మా తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాలకు రావడం జరిగింది కాబట్టి, ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజా శ్రేయస్సు కోరుకొని ముందుకెళ్తానే కానీ ఒకరు ఉన్నారు ఒకరు లేరని నేను నా ఊపిరినంత వరకు సేవ చేసుకుంటూనే వెళ్తాను. నాకు పదవులతో కానీ, ఓటమిలతో కానీ, గెలుపుతో సంబంధం లేదని, సేవ చేసే డాక్టర్ కు, సేవ చేసే ఇంజనీర్ కి ఎటువంటి సేవ మీద ఎంత దృష్టి ఉంటారో, ప్రజానాయకుడిగా పుట్టినందుకు నా కొడుకుగా నా బాధ్యత కాబట్టి ప్రజా శ్రేయస్సు, ప్రజా సౌఖ్యంగా కోరుకుంటానే కానీ ఇతరులకు సమాధానం చెప్పాల్సిన స్థితికి రాకూడదని, ఇంకా భవిష్యత్తులో ఊహించకూడదు కష్టం కాబట్టి పార్టీ పెద్దల మనసు నొప్పించకుండా ఈ సమాధానం అడగలేదు. మరి ప్రతిపక్షం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది, అప్పుడు మా ఆస్తులు తీసుకున్నాం అంటున్నారు. అది ఏ రకంగా తీసుకున్నారు? పార్టీ పెద్దల మనసు నొప్పించకూడదని, గ్రామ పెద్దలు నొప్పించకూడదని వాళ్ళ కుట్రలు కుతంత్రాలకు వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నారు. మరి అంటే దానితో పోరాటం చేస్తారా? అలాగే పోరాటం అనేది కోర్టు చట్టం ఆ పరిధి చూసుకుంటది. గ్రామ పెద్దలు కుట్రలు కుతంత్రాల వల్ల వారి విజ్ఞతకే వదిలేసి మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. మరి ఇన్ని సంవత్సరాలు అయితే మీకు మీ కుటుంబానికి కూడా కొన్ని పదవులు వచ్చినాయి. మరి మీకు ఎక్కడ అన్యాయం జరిగిందంటారు? మాకు ఎక్కడ అన్యాయం జరిగింది, అన్యాయం చేసినారు, అన్యాయం జరగలేదని కాదు మా పోరాటం. మేము ఎప్పుడు ప్రజా శ్రేయస్సు కోసమే ముందుకెళ్తామే కానీ సేవా దృక్పథంగా ముందుకెళ్ళాం. కానీ ఈ రోజు కూడా ప్రతి విమర్శలు చేసుకుంటూ నా జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకోదలుచుకోలేదు. ముఖ్యంగా మేము ఎవరిని విమర్శించడం లేదు. మేము ఎన్నో సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాము. వెల్దుర్తిలో తిరుమలేష్ గౌడ్ సంజన్న గారి కుమారుడు ఉన్నాడు, మమ్మల్ని గుర్తించండి, ఏదైనా చేయాలనుకున్నప్పుడు మా అనుమతి కూడా అవసరము, మమ్మల్ని కూడా గుర్తించండి, మేము కూడా సర్వీస్ చేస్తున్నామని చెప్పి తిరుమలేష్ గౌడ్ గారు చెప్తున్నారు. మరి ప్రస్తుతం అయితే రాజకీయ విషయంలో చాలా మంది సర్వీస్ చేస్తున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆ సర్వీస్ లో భాగంగానే మేము కూడా సర్వీస్ చేస్తున్నామని తిరుమలేష్ గారు చెప్తున్నారు. మరి తిరుమలేష్ గారు చెప్పినట్ల మరి పార్టీ అధిష్టానం గుర్తించాలని చెప్పి నేను మీ కాజావషన్ క్రాంతికి తరపున తెలియజేస్తున్నాం. నమస్తే. నమస్కారం. చోట మాకు అడ్డుగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పుడు హెచ్చరిస్తూ రేపొద్దున జరగబోవు మా పార్టీ కార్యక్రమాలకు, మా పార్టీ శ్రేయోభిలాష్ నా వ్యక్తిగతంగా అభివృద్ధికి అడ్డుపడితే ఇప్పటి వరకు సహనంతో ఉన్నాను. రేపొద్దున వ్యతిరేకంగా కూడా ప్రవర్తించి వారికి కూడా ఆటంకం కలిగించడానికి ఏమాత్రం వెనకాడేది లేదు. మరి అదేవిధంగా తల్లి కాంగ్రెస్లో ఎదిగి పిల్ల కాంగ్రెస్లో నేతగా భావించబడుతున్న వైసీపీ అధినేతకు కూడా 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని బాధపెట్టి వేధించి మమ్మల్ని బాధ పెట్టిన వైసీపీ నేత కూడా హెచ్చరిస్తున్నా, ఇంతవరకు సహనంతో ఉన్నాము. ఈ సహనాన్ని మంచితనం, పిరికితనం కాదు, మౌనం చేతగానితనం కాదు. మరీ చెప్తున్నా, ఇప్పటి నుంచి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి మా ఎదుగుదలకు అడ్డం వస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మేము వెనకడమని మరీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి పెద్దల ఆశీస్సులతో ముందుకు పోతూ, పెద్దల ఆశీస్సులతో తీసుకొని ప్రతి ఒక్కటి నిర్ణయించిన తర్వాతనే ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినామే. కానీ మా ఎమ్మెల్యే గారికి
తెలియకుండా నా సొంతంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మేము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఎమ్మెల్యే గారితో ఆలోచించిన తర్వాతనే మొదలుపెట్టినాం. ప్రతి ఒక్కటి చెప్తున్నా, మనసు విప్పి చెప్తున్నా. ఇంతవరకు మనిషి చనిపోతేనే 14 ఏళ్ళు జైలు శిక్ష. కానీ నన్ను 20 ఏళ్ళ నుంచి వేధించిన గ్రామ పెద్దలకు, మా పార్టీ పెద్దలకు ఒక్కటే చెప్పదలుచుకున్నా. మీరందరూ నా జీవితంతో ఆడుకోకపోయినా, సహకరించకపోయినా మీ అభిష్టం మేరకే ప్రవర్తించినానే తప్ప నా సొంత ఆలోచనతో ముందుకు పోలేదు. ఈ రోజు నుండి నాకు సహకరిస్తారని కోరుకుంటూ గ్రామ పెద్దలకు, సొసైటీ నడుపుకుంటున్న అధ్యక్షులకు, గ్రామ శ్రేయస్సు కోరుతూ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న వివిధ పార్టీ అధ్యక్షులకు, నా శ్రేయస్సు కోరి ప్రజల సమాజంలో ఉన్న ప్రజలకు అందరికీ చేతులెత్తి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ, నా సన్నిహితులకు, మిత్రులకు, పెద్దలకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు నమస్కరిస్తున్నాను.